ఇప్పటికైనా కోర్టులను చట్టాలను గౌరవించు కేటీఆర్ ఈ రోజు హైకోర్టు కూడా నీ కేసును చూసిన తర్వాత నీ గొప్పతనాన్ని గుర్తించి మీరు వేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన తర్వాత మీకు అర్థమై ఉంటది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మీ పైన ఫార్ములా ఈ రేస్ కేసు నమోదైన తర్వాత మీరు మేకపోతు గాంభీర్యంతో నన్ను అరెస్ట్ చేసుకోండి కావాలంటే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమని తొడలు కొట్టిన కేటీఆర్ నిన్ను ఈడీ సమన్లు జారీ చేసిన తర్వాత మీ లీగల్ టీం ను అనుమతించలేదని ఏవో కథలు చెప్పి డ్రామాలాడినావు నాపై తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నా ఇంట్లో ఒక అజ్ఞాత వ్యక్తిని పంపించి ఏదో ఆధారాలు పెట్టిండ్రు అని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పెట్టించావు ప్రతి దానికి రాజకీయం చేస్తూ స్టోరీలు చెప్తూ డ్రామాలు ఆడొద్దన్నట్టు విమర్శించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ గారు ఈరోజు కోర్టులో మీ కేసు స్క్వాష్ అయినాక మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో స్క్వాష్కి అది కొట్టివేసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గతంలో మీరు మంత్రిగా ఉండి ఎంతో బాధ్యత గల వ్యక్తిని ఏ రోజైతే మీ మీద ఈ ఫార్ములా రేస్ కేసు దాఖలైందో ఆ రోజు మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ నన్ను అరెస్ట్ చేసుకోండి నా మీద ఏమైనా చేసుకోండి నేను పట్టించుకోండి నేను కావాలంటే జైలుకి పోతే జైల్లో యోగా చేస్తాను తొడలు కొట్టి నిన్న ఈడీ సమ్మన్లు ఇచ్చినప్పుడు మా అడ్వకేట్ని అలౌ చేస్తలేరు రాజ్యాంగంలో నాకు హక్కు ఉంది నేను అడ్వకేట్ని తీసుకోవాలతో గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి మా ఎమ్మెల్యేని ఎవరినో అరెస్ట్ చేసిరు ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసిరు ఆయనతో తప్పుడు లిఖితపూర్వకంగా రాయించుకురు నన్ను నా ఇంటికాడికి మనుషులు పంపించి నా ఇంట్లో ఏదో ఆధారాలు పెట్టి నన్ను ఇరికియాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు కోర్టు కూడా మీ కేసును చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు మీ వేసిన స్క్వాష్ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు కోర్టులు చట్టాల మీద మీకు గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ రాజకీయం చేస్తూ డ్రామాలు ఆడుతూ ముందుకు పోవద్దని కోరుకుంటున్నాను.